అవును. ఈ రకంగా దామచల సంకన్న అభిమానులు కట్టిన ఫ్లెక్సీలు ఈ రకంగా చేస్తారు ఒంగోలులో. ఇంతకన్నా దారుణం ఉందా? చెప్పండి. అభిమానులు లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేస్తే ఈ రకంగా తీసేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. రేపు పుట్టినరోజునగా ఈ రోజు తీసేస్తున్నారు. సత్య గ్యారంటీ ఇదేనా? ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలి. ఈ రకంగా అభిమానులు సత్య గారి మీద అభిమానంతో ఫ్లెక్సీలు కడితే ఈ రకంగా మున్సిపాలిటీ వాళ్ళు తీసేసి కాలపై చేస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకోవాలి. ఈ రకంగా అభిమానులు కట్టిన ఫ్లెక్సీలు తీసేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఎందుకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీకు ఈ ఫ్లెక్సీ విషయమని? కమిషనర్ గారు ఎవరు చెప్పారు? వాళ్ళ అధికారులు చెప్పారంట, మున్సిపాలిటీ అధికారులు తీసేయాలంట. సత్య గారి ఫ్లెక్సీలు ఒంగోలులో ఉండకూడదంట వాళ్ళు చెప్పడం. ఇది ఎక్కడ అన్యాయం స్వామి? రేపు పుట్టినరోజు అనగా ఈరోజు ఫ్లెక్సీలు తీసేసేదండి. రేపు దాకా ఆగలేరా? రేపు పుట్టినరోజు అనగా రేపటి దాకా ఫ్లెక్సీలు ఆగలేరా అంటున్నా. ఈ రకంగా ఫ్లెక్సీలన్నీ ఆర్డర్ పెట్టేసి అన్నయ్య దగ్గర పెడతారు. లక్షలు ఖర్చు పెట్టి అమ్మాయిలను ఫ్లెక్సీలు వేస్తే ఒంగోలు ఇది మాత్రం ఇది చాలా అన్యాయం అని మేము అనుకుంటున్నాం. మాకు సత్య అయినా జనార్దన్ ఇద్దరు మాకు ఎవరైనా ఒకటే. ఈ రకంగా సత్య గారి ఫోటోలు అభిమానులు మేము వేస్తే ఈ రకంగా తీయడం కరెక్ట్ కాదు. వచ్చినాయి మిమ్మల్ని దీమంది ఎవరు ఫ్లెక్సీలు? ఏ సార్ మిమ్మల్ని దీమంది? సత్యన్న ఫోటోలు మీకు అడ్డం వచ్చినాయా? మున్సిపాలిటీ ఎవరు సత్య ఫోటోలు అడ్డం వచ్చినాయా? ఎవరు మీ సారు? రేపు పుట్టినరోజు అయితే మీరు ఫ్లెక్సీలు తీసేసేస్తే ఎవరయ్యా మీ సారు? ఫ్లెక్సీలు ఎందుకు తీస్తున్నారు మీరు? ఎవరైనా మొత్తం ఫ్లెక్సీలు అన్నీ తీసేస్తున్నారు. ఎంత ఖర్చు పెట్టి మేము ఫ్లెక్సీలు కడితే మీరు ఫ్లెక్సీలు అన్నీ తీసేస్తున్నారు. ఎవరు డిపిఓ? అది కాదు, సత్య ఫ్లెక్సీలు మీరు ఎందుకు చేస్తున్నారు? ఆయన కూడా ఆయన పార్టీ ఆయన కదా. మేము టౌన్లో ఫ్లెక్సీలు కట్టామండి. రేపు మార్చి 5 మా సత్యన్న పుట్టినరోజు కాబట్టి మేము టౌన్లో ఫ్లెక్సీలు కట్టాము. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రేపు పుట్టినరోజు అనగా ఈరోజు తొలగిస్తున్నారు టౌన్లో. మేము టౌన్లో డివైడర్కి ఏం కట్టలే. ఇది హైవే మీద కట్టే హైవే మీద కట్టిన ఫ్లెక్సీలు కూడా వాళ్ళు కట్టమైతే మేము ఎలా చెప్పలేము. ఇప్పుడు టౌన్లో డివైడర్ మీద వర్క్ జరుగుతుంది, సరే కట్టొద్దన్నారు. మేము వాళ్ళ రూల్స్ అధిగమించి మేము కట్టలే, టౌన్లో కట్టలే. ఇది హైవే కదా, హైవే మీద కట్టిన ఫ్లెక్సీలు కూడా తీసేస్తే అలాగా. ఇప్పుడు మేము జనార్దన్ పుట్టినరోజుకి కడతాం, సత్యన్న పుట్టినరోజుకి కడతాం. మా అన్నలు లాంటి వాళ్ళే వాళ్ళు. మన జనవరి 20కి మేము జనార్దన్ పుట్టినరోజు కట్టాం. ఇప్పుడు సత్యన్న పుట్టినరోజు రేపు కాబట్టి మేము కట్టాం. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎందుకు సత్యన్న ఫ్లెక్సీలు తీసేసారు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఎప్పుడు మా జేబులో డబ్బులు పెట్టి మేము ఏదో అభిమానమైన ఫ్లెక్సీలు కట్టాం. ఈ రకంగా ఫ్లెక్సీలు తీసాడు కాబట్టి పక్కేసేసి కొన్ని ఫ్లెక్సీలు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు టాటర్లు వేసుకోవాలి. అవి ఎక్కడ వేసారో అర్థం కాదు. ఇప్పుడు టౌన్ లో వేరే ఫ్లెక్సీలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేస్తున్నారు. మాకు తెలియదు. ఈ సత్యన్న ఫ్లెక్సీలు తీయటం మాత్రం మాకు నచ్చలా. రేపు పుట్టినరోజు పెట్టుకుని ఈరోజు ఫ్లెక్సీలు తీయటం అయింది. రేపు ఒక్కరోజు ఆగలేరా మున్సిపాలిటీ వాళ్ళు? రేపు ఒక్కరోజు ఆగలేరా? ఫ్లెక్సీ కట్టా, ఇది ఎవరు కట్టం? ఇది నా ఫ్లెక్సీ తీసి పక్కన వేసేస్తారు. ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. మున్సిపాలిటీ వాళ్ళు అయితే మాకు ఆదేశాలు వచ్చినాయి, మేము తీసేస్తున్నాం అంటున్నారు. ఒకటే డైలాగు. నాకైతే అర్థం కావట్లేదు. మాకైతే ఇద్దరు ఒకటే, సత్య అయినా జనార్దన్ అయినా మాకు ఇద్దరు మా అన్నలు అంటోళ్ళే. మేము ఎప్పుడూ కడతా ఉంటాం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కడతాం, లోకేష్ పుట్టినరోజు కడతాం, బాలయ్య పుట్టినరోజు కడతాం. అలాగే మా సత్యన్న అయినా జనార్దన్ అయినా మేము ఎప్పుడు ప్రతి పుట్టినరోజుకి దేనికైనా మేము ఫ్లెక్సీ కడుతుంటాం టౌన్. గవర్నమెంట్ ల్యాబ్ అయినా కట్టాం, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా కడుతున్నాం. ఈ మున్సిపాలిటీ వాళ్ళు అసలు చెప్పా పెట్టకుండా తీసుకుని వెళ్తున్నారు. రేపు పుట్టినరోజు ఈ రోజు ఒక్కరోజు ఆగలేరా? రేపు పుట్టినరోజు అయిపోయినా తీసుకోండి, మీకు ఇబ్బంది అయితే
అది మేము టౌన్ లో కట్టలేదు కదా, హైవే మీద వారికి కట్టినవి. హైవే మీద ఎవరు కట్టవాలి? పబ్లిక్ ఎవరికి అడ్డం అయితే మీరు తీసుకురాదు రకం.